తిరుమలలో మరోసారి చిరుతపులి అలజడి రేగింది. అలిపిరి ఎస్వి జూ పార్క్ రోడ్లో వెళ్తున్న బైకర్లపై చిరుత దాడికి యత్నించింది. అయితే బైకర్లు త్రుటిలో తప్పించుకోగా అందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. తిరుమలలో మరోసారి చిరుతపులి అలజడి రేగింది. అలిపిరి ఎస్వి జూ పార్క్ రోడ్లో వెళ్తున్న బైకర్లపై చిరుత దాడికి యత్నించింది. అయితే బైకర్లు త్రుటిలో తప్పించుకోగా అందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి మోహన్ అడిగి తెలుసుకుందాం. మోహన్, చెప్పండి. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం, జస్ట్ లో తప్పించుకున్నట్లుగా కూడా కనిపిస్తుంది. మళ్ళీ అలిపిరి దగ్గర చిరుతను చూడడం, అక్కడున్న స్థానికులు ఏమంటున్నారు? థ్యాంక్ యూ బోనా. ఏదైతే తిరుపతి అలిపిరి బైపాస్ రోడ్ లో ఉన్నటువంటి అరవింద హాస్పిటల్ సమీపంలో నిన్న రాత్రి 12 గంటల సమయంలో కూడా చిరుతపులి సంచారం కలకలం రేపింది. ఏదైతే నిన్న రాత్రి అరవింద హాస్పిటల్ ప్రాంతంలో కూడా బైకర్ పైన వెళ్తున్నటువంటి బైకర్లను చిరుతపులి అటాక్ చేసేందుకు ప్రయత్నించింది. దానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ను వెనక వెళ్తున్నటువంటి కారు రికార్డ్ చేయడంతో కూడా మనం క్లియర్ గా చూసుకోవచ్చు. ఏదైతే ఒక్కసారిగా ఆ చిరుతపులి రోడ్డు పైన వెళ్తున్నటువంటి బైకర్స్ పైన కూడా అటాక్ చేసింది. అయితే త్రుటిలో వాళ్ళిద్దరు కూడా ఆ దాడి నుండి తప్పించుకున్నారు. వెంటనే కూడా అవన్నీ సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. తరచూ ఆ ప్రాంతంలో చిరుతపులు సంచరించడం ప్రతిసారి చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. అలిపిరి ప్రాంతం అంతా కూడా మొత్తం అటవీ ప్రాంతం ఉన్న నేపథ్యంలో ఏదైతే జూ పార్క్ రోడ్డు అదేవిధంగా అలిపిరి మధ్య ఉన్న దాదాపు ఒక 5 కిలోమీటర్ల ప్రాంతం అంతా కూడా దట్టమైన అడవి ఉంటుంది. ఆ ప్రాంతంలో రాత్రిపూట కూడా చిరుతపులులు సంచరిస్తున్న నేపథ్యం. అయితే ఇది 3వసారి ఇలా రోడ్డు పైన వెళ్తున్నటువంటి బైకర్స్ పైన అటాక్ చేయడం ఇది 3వసారి చెప్పుకోవచ్చు. అయితే నిన్న రాత్రి జరిగిన ఘటన ఒక్కసారిగా కూడా భక్తులు భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉంది. అయితే ఏదైతే 2 వీలర్ మీద వెళ్తున్నటువంటి వారిని దాడి చేసేందుకు ప్రయత్నించి చిరుతపులి కింద పడిపోయి వెంటనే కూడా తిరిగి అడవిలోకి వెళ్ళిపోయింది. అదే అంశాన్ని కూడా వెనకాల వస్తున్నటువంటి ఒక కారులో ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా రికార్డ్ అయిన పరిస్థితి. అయితే రాత్రిపూట ఆ ప్రాంతంలో 2 వీలర్స్ తిరగడం కూడా ప్రాణాపాయ స్థితి ఉంది. ఏదైతే ఆ ప్రాంతం వద్ద కూడా దట్టమైన అడవి ఉన్న నేపథ్యంలో కూడా ఇక మీదట ఆ ప్రాంతంలో రాత్రిలో 2 వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళు కూడా ఆలోచించుకోవాలని కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే ఏదైతే ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటన ఒకసారిగా వాళ్ళు ప్రాణాలతో బయటపడడం కూడా సంతోషమని కూడా తిరుపతి ప్రజలైతే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది బోనా. రైట్, ఇప్పటికే 3 సార్లు కూడా అక్కడ ఇట్లా చిరుత కనిపించింది అంటున్నారు కదా మోహన్. అంటే స్థానికులు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది కదా? తప్పకుండా. ఏదైతే అదంతా పూర్తిగా 5 కిలోమీటర్లు అటవీ ప్రాంతం ఉంటుంది. అలిపిరి నుండి కూడా జూ పార్క్ వెళ్లే రోడ్ అంతా కూడా అటవీ ప్రాంతం. ఆ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అయితే తరచూ ఆ ప్రాంతంలో చిరుతపులులు రోడ్డు దాటే టైంలో ఏదైనా 2 వీలర్స్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళపైన అటాక్ చేస్తుంది. ప్రత్యేకించి ఈ 2 వీలర్స్ అటాక్ అనేది ఇది సెకండ్ టైం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. గతంలో 2 సార్లు జరిగినప్పటికీ కూడా ఒకసారి రోడ్డు దాటింది, మరోసారి 2 వీలర్ పైన వెళ్తున్నటువంటి ఒక వ్యక్తిపైకి దాడి చేయడం. ఇది 2వసారి కూడా నిన్న రాత్రి 2 వీలర్స్ వెళ్తున్నటువంటి వ్యక్తుల పైన అటాక్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే త్రుటిలో వాళ్ళు వెళ్తున్న స్పీడ్ తో అదే క్యాచ్ చేయలేకపోవడంతో కూడా చిరుత ఒక్కసారిగా కింద పడి తిరిగి మళ్ళీ అడవి ప్రాంతంలోకి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మోహన్.